ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేవతా విగ్రహంగా తిరుమల వెంకటేశ్వరుణ్ణి ఆరాధిస్తాం. మీకు తెలుసా, ఆ వెంకటేశ్వరునికి ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, పవిత్రమైన మూలికల ఆకులు ఇవన్నీ కూడా ఓ రహస్య గ్రామం నుంచి తీసుకొస్తారట. అక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ రహస్య గ్రామం మరెవ్వరికీ తెలియదు. మరొక విచిత్రం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లే కనిపిస్తుంది. కానీ నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం కనిపిస్తుంది. సరిగ్గా గమనిస్తే అది మీకు స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాదండోయ్, శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడు కూడా సముద్ర ఘోష వినిపిస్తుందట. ఇదొక నమ్మలేని నిజంగా చెబుతుంటారు అక్కడి అర్చకులు. అంతేకాదు, శ్రీవారి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఆ అవకాశం అయితే లభించదు. కానీ స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుందని అర్చకులు చెబుతున్నారు.